బాడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, పిల్లల్లో క్రమశిక్షణ పెంపుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే జగదీశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్లో చేర్పించే విధంగా, అంటే గతంలో కన్నా ముందుగానే స్కూల్లో చేర్పించే విధంగా ప్రవేశపెట్టినటువంటి మన కూటమి ప్రభుత్వానికి, అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి సభా అధ్యక్షులు ఎంఈఓ గారు శేఖర్ గారికి, అలాగే మరి ఎంఈఓ 2 ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు పనికొస్తాయి అనే విధంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, చదివాను. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ వల్లనే. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని, ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను అంటే ఎక్కడో చదవలేదు, ఇదే స్కూల్లో ఇక్కడే నేను చదివాను. మరి మీరందరూ కూడా మీ పిల్లలకందరికి కూడా ఇక్కడ జాయిన్ చేసి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి మంత్రివర్యులు చక్కగా పిల్లలకి ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విద్యాబోధన అందించాలని, అంటే ఒక మంచి ఇప్పటి నుండే అన్ని అవగాహన ఉండే విధంగా తయారు చేయడానికి మన విద్యాశాఖ మంత్రి గారు చాలా రకాలుగా అన్ని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు తీరుగా ఉండాలని చెప్పేసి మరి ఆయన మంచి కోరికను మనం అందరం కూడా మరి దాన్ని తీర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి